చాలా నెలల తర్వాత అనుకుంటా బయటకు వచ్చాడు మిస్టర్ పవన్ కళ్యాణ్. నిన్న ఒక పురాణం స్టోరీ చెప్పారు. ఆ స్టోరీలో తమిళనాడు వేరు, ఏపీ రాజకీయాలు వేరు అనేది ఒకటి, త్రికరణ శుద్ధితో చంద్రబాబుకి మద్దతు ఇస్తా అని చెప్పి ఇంకొకటి. ఇది తమిళనాడులో మొన్న విజయ్ అక్కడ ఎన్నికల్లో గెలవగానే సింగిల్గా పోటీ చేసి పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు కనీసం 3వ ఎలక్షన్కి కానీ ఎమ్మెల్యే గాల, అది కూడా 3 పార్టీలు మద్దతిస్తే తప్ప నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే గాల, ఇలాంటి బతుకు ఒకటి అవసరమా అని చెప్పి జనసేనలే ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏమంటాడు, ఊర్లో పెళ్లికి ఎవడో హడావిడైంది, పక్కన ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలైతే అక్కడెక్కడో వాళ్ళెవరో సింగిల్గా పోటీ చేసి గెలిస్తే దానికి ఇక్కడికి సంబంధం ఏంది, ఆంధ్రప్రదేశ్ వేరు తమిళనాడు వేరు అంటున్నావు. అంటే ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి అంటున్నాను. ఎవడు కుక్కలు అంటే నీ జనసేన వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళు కుక్కలా నీ దృష్టిలో, లేదంటే జర్నలిస్టులు ఎవరన్నా ప్రశ్నిస్తే కుక్కలా, కంపారిజన్ తీసుకొని వచ్చి ఎవరన్నా మాట్లాడితే కుక్కలు అవుతారా నీకు? అంటే మీరేమో 15 సంవత్సరాలు విశ్వాసంగా త్రికరణ శుద్ధిగా బానిసత్వం చేయొచ్చు జనసేనల్ని, తెలుగుదేశం వాళ్ళు కొడతా ఉన్నా మీరు మాత్రం 15 ఏళ్లు కొట్టినా కొట్టించుకుందాం అంటున్నారు. నిన్ను కాదు కదా కొడుతుంది, జనసేన కార్యకర్తలు కదా. ఒకటైతే నువ్వు స్పష్టంగా ఒప్పుకున్నావు, నీ జీవితంలో నువ్వు సింగిల్గా ఎమ్మెల్యే కాలేవు అనేది ఓపెన్గానే మళ్ళీ ఒకసారి చెప్పావు. ఎందుకంటే 2019లో పోటీ చేసాం, ఏమైంది, 2 చోట్ల ఓడిచ్చారన్నావు. 2019లో కూడా నువ్వు సింగిల్గా పోటీ చేయాల, తెలుగుదేశంతో కలిసి పోటీ చేయాల, అంతే. తెలుగుదేశంతో విడిగా పోటీ చేసావు, తెలుగుదేశం మద్దతుతోనే. ఆ రోజు కూడా సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జనసేన 4 పార్టీలు కలిపి పోటీ చేసిన 2 చోట్ల నువ్వు ఓడిపోయినటువంటి పరిస్థితి, నీ పార్టీకి 1 సీటు వచ్చినటువంటి పరిస్థితి. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు సింహంలాగా సింగిల్గా వస్తానని చెప్పట్లా, మీరు మాత్రం సింగిల్గా మాత్రం పోటీ చేయనని చెబుతున్నావు. సింహం ఎక్కడున్నా సింగిలే. జగన్మోహన్ రెడ్డి గారితో మీ కంపారిజన్ ఏంది? ఓడిపోయినా గెలిచినా సింహం సింహమే. మీ గుంట నక్కలు గెలిచినా అది గెలుపు కాదు, గుంట నక్కలు దొంగదారిలో గెలిచినా అది గెలుపు కాదు. రెండోది ఏమంటావు, హడావిడి ఏందని అంటున్నావు. జనసేన వాళ్ళని అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు, అదేందయ్యా మేమేదో ఈవీఎంల ద్వారా మేం గెలిస్తే ఈ జనసేన ఏంది ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడిలాగా వీళ్ళు మమ్మల్ని గెలిపించారంటారేంది? ఇలా హడావిడైంది మధ్యలో. మేము గెలిచింది ఈవీఎంల ద్వారా అయితే ఈ జనసేన లేదో మమ్మల్ని గెలిపించామంటారు. వాళ్ళే సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యే కాలేరు వాళ్ళు. 4 పార్టీలు కలిపి పోటీ చేస్తే 2 చోట్ల పోటీ చేసి ఎమ్మెల్యే కాల, వాళ్ళు మమ్మల్ని గెలిపించేది ఇలా ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడిలాగా ఈవీఎంల ద్వారా వచ్చిన గెలుపుని జనసేన వాళ్ళు మా ఖాతాలో వేసుకుంటారేంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పాలి. బానిసత్వం చేస్తాం, 15 ఏళ్లు ఊడిగం చేస్తానేవాడి ఏం బతుకు, సింగిల్గా పోటీ చేసిన వీరమరణమైనా పొందుతా అనేవాడిది ఎలాంటి బతుకు ఒకసారి కంపేర్ చేసుకోమని చెబుతా ఉన్నా. దయచేసి ఆ జెండా కూలీలు కూడా ఆలోచించుకోమని చెబుతా ఉన్నా. మీ శ్రీకాళహస్తిలో మీ మహిళా నేత ఏదైతే కోట వినూత, ఆ అమ్మాయి ప్రైవేట్ వీడియోలు అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే తీశాడని చెప్పి ఆమె స్వయంగా వచ్చి వీడియోలో చెప్పినా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదే. అలానే బతుకుదాం, కొట్టించుకుందాం అంటున్నాడంటే ఇంకెలాంటి పరిస్థితిలో జనసేన ఉందో ఆలోచించుకోమని చెబుతా ఉన్నా. ఒక్కటైతే స్పష్టం, 2029 ఎన్నికల్లో మీరు సింగిల్గా పోటీ చేసినా 4 పార్టీలు కలిపి పోటీ చేసినా ఈసారి ఎమ్మెల్యే కాలేరన్న విషయం స్పష్టంగా మీ దగ్గర నుంచి అర్థమైపోతుంది. కనీసం డిపాజిట్లు రావాలంటే కలిసి ఉండాలని మీరే చెబుతున్నారు. టీడీపీ బీజేపీతో లేకుండా విడిగా పోటీ చేస్తే నేను ఎక్కడ ఎమ్మెల్యే కాలేను, నేను ఎమ్మెల్యే అవ్వాలంటే వాళ్ళ కింద బానిసగా బతకాలని చెప్పి చెప్పకనే పవన్ కళ్యాణ్ చెబుతున్నటువంటి పరిస్థితి. 2 ఆయన ఏమంటాడు, మా 11 సీట్లు వచ్చిన వాళ్ళు ఏంటి మమ్మల్ని క్వశ్చన్ చేసేది అంటున్నాం. మరి నువ్వు 2 చోట్ల పోటీ చేసి 1 చోట కూడా గెలవకుండా నీ పార్టీ 134 చోట్ల డిపాజిట్ రాలేనప్పుడు కనీసం నీ పార్టీ సింగిల్ సీటే గెలిచింది 2019లో. నీ పార్టీ అంటే గెలిచింది సింగిల్ సీట్, 134 చోట్ల డిపాజిట్ రాలా. మరి నువ్వు కారు మీద ఎక్కి కూర్చొని డ్యాన్స్ చేస్తా ఏదైతే ఓవర్ యాక్షన్ చేసావు, చెప్పులు తీసుకొని అంతా పేకలు బిసికి చంపేస్తాను నా డాష్లారని చెప్పులు చూపించావు, నువ్వైతే ప్రశ్నించవచ్చు. సింగిల్గా 40% సీట్లు వచ్చి 40% ఓట్లు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న మేము మాత్రం క్వశ్చన్ చేయకూడదంట. అంతేలే, నేను ప్రశ్నిస్తే నీ కోపం వచ్చింది, ప్రశ్నించే వాళ్ళందరూ నీ దృష్టిలో కుక్కలు, లేదంటే నీకు కోపాలు వస్తాయి. 2 అమరావతి గురించి అయితే ఒకటి కరెక్ట్గా చెప్పాడు. జై అమరావతి అని అనొద్దు, అది కొందరికే పరిమితం, జై ఆంధ్రప్రదేశ్ అని అనండి. అమరావతి అంటే 33,000 మంది గుర్తొస్తారు, ఆంధ్రప్రదేశ్ అంటే 5 కోట్ల మంది గుర్తొస్తారని చెప్పావు. సేమ్ ఈరోజు ఫీలింగు ఈవెన్ గుంటూరు, విజయవాడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా అమరావతి అంటే మన రాజధాని అనే ఫీలింగ్ లేదు. ఎందుకంటే
అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళలో కూడా మెజారిటీ ముందు రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, లేదంటే అక్కడెక్కడో రాయలసీమలో ఉన్న పయ్యావుల కేశవో, తెలుగుదేశం పార్టీ బినామీలో వీళ్ళు కదా నారాయణ, ఇట్లా వీళ్ళు కొనుగోలు చేశారు. కాబట్టి అక్కడ ఒరిజినల్ రైతులు తక్కువ మంది ఉన్నారు. అందుకని ఆ ఫీలింగ్ ఎక్కడ లేదు. సో మేము కూడా చెబుతుంది అదే. ఈరోజు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్. అమరావతి అనేది ఇది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్, అది ఒక గుదిబండ. ఇప్పటికే ఆల్రెడీ 47,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చారు. అంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5,300 కోట్ల అప్పులు తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు 15,000 కోట్లు అప్పులకు ప్రపోజల్ పెట్టారు. మొత్తం దాదాపుగా 68,000 కోట్లు, దాదాపుగా 70,000 కోట్లకి వెళ్ళిపోతుంది ఇప్పటికే అప్పు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రానికి అది గుదిబండ అయ్యిద్ది. అందుకనే మావిగన్ అనేది అన్ని తీసుకుంటే డబ్బులు ఖర్చు పెట్టే పని ఉండదు. రెడీమేడ్ రాజధాని అది. ఆల్రెడీ రోడ్డు మార్గం, రైల్వే మార్గం, జల మార్గం, వాయు మార్గం అన్ని రెడీగా ఉన్నటువంటి మావిగన్నే బెటర్ అని మేము కూడా అందుకనే చెబుతున్నాం. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మరి జై అమరావతి కాదు, జై ఆంధ్రప్రదేశ్, మావిగన్ లాంటి దాన్ని తీసుకున్నాం. ఇది గుదిబండ, ఏదైతే అమరావతి అనేటటువంటి గుదిబండ వద్దు, మావిగన్ అనేటటువంటి గ్రోత్ ఇంజన్ తీసుకుందామని చెబితే కరెక్ట్గా ఇప్పటికన్నా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే, మీరు జగన్ లాంటి మగాడిని ఎదుర్కోలేక సింగిల్గానే పోటీ చేయలేను, జగన్ గారిని ఎదుర్కోలేనని చెప్పి ఓపెన్గా చెప్పినందుకు సంతోషం. ఇంకోటైతే ఏదో నువ్వు నలిగిపోయావని చెబుతున్నావు. నువ్వు నలిగిపోలా, నువ్వు చక్కగా ఉన్నావు. నెల నెల ప్యాకేజీలు వస్తున్నాయి. ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే స్పెషల్ హెలికాప్టర్. దిగంగానే హెలికాప్టర్ రెడీగా ఉండదు, విమానం దిగంగానే. నలిగిపోయింది నీ జనసేన కార్యకర్తలు, నిన్ను సినిమాల ద్వారా అభిమానించిన అభిమానులు. సో నువ్వు నలిగిపోలా, నువ్వు బ్రహ్మాండంగా హాయిగా మాదాపూర్లో మంచిగా నిద్రపోతా ఉన్నావు సుఖంగా ఏసీలో పడుకొని. ఇక్కడ నలిగిపోతుంది, కొట్టించుకుంటుంది, ప్రైవేట్ వీడియోలు ద్వారా ఏదైతే అవమానాలు పొందుతుంది నీ జనసేన కార్యకర్తలు, నాయకులు. ఎప్పటికైనా కనీసం వాళ్ళ గురించి ఆలోచించని జనసేన వాళ్ళే నిన్ను వేడుకుంటున్నటువంటి పరిస్థితి.